మ్యాథ్స్ ఎక్కడ యూజ్ అవుతుంది రా బై, నేను ఎప్పుడైనా లైఫ్లో ప్రాబిలిటీ యూజ్ చేసినానా, లేదా ఇంటిగ్రేషన్ యూజ్ చేసినానా, డిఫరెన్షియేషన్ యూజ్ చేసినానా, మ్యాథ్స్ ఏం యూజ్ అవ్వదు, అసలు ఎందుకు చదువుతున్నా అంటే కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటా. అప్పుడు చూసినప్పుడు ఎక్కడో అనిపిస్తుంది, అరే నీ బుర్రలేని వాళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు రా బై అనిపిస్తుంది, లేదంటే బుర్రలేని వాళ్ళందరూ ఇట్లా వీడియోలు చేస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళ లాజిక్ ఏంటంటే నాకు కనిపించట్లేదు కాబట్టి యూజ్ అవ్వట్లేదు అంతే. అంటే ఇప్పుడు గాలి ఉంది, గాలి కనిపించట్లేదు, సో గాలి నాకు యూజ్ లేదా అంటే ఇట్ జస్ట్ డజంట్ మేక్ సెన్స్. మ్యాథ్స్ కూడా అంతే. ఇన్ఫ్యాక్ట్ మ్యాథ్స్ ఇస్ గాడ్ లాంగ్వేజ్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రా బై. బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, ఆ బ్రిడ్జ్ ఏ షేప్లో ఉండాలి, ఎక్కడ ఎక్కడ పిల్లర్లు పెట్టాలి, ఇన్ని తెలుసుకోవాలి అంటే నువ్వు ఫస్ట్ ఏదైతే నీ ఫిజికల్ ప్రాబ్లం ఉందో దాన్ని మ్యాథమెటికల్ దానిలో కన్వర్ట్ చేసుకొని అక్కడి నుంచి సాల్వ్ చేసి ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఆ కన్వర్ట్ చేసే ప్రాసెస్లో అందులో ఇంటిగ్రేషన్ ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఉంటుంది, కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి, నీకు కావాల్సిన గోల్ అంతా ఉంటుంది మ్యాథ్స్కి సంబంధించి. కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏంటంటే ఇట్స్ ఎ లాంగ్వేజ్ త్రూ విచ్ యు ఆర్ బేసికలీ సాల్వింగ్ ఆల్ ద రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్.